హలో అండి అందరికీ. రీసెంట్గా వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిగూడెంలో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది కదా. అయితే ఆ కేంద్ర కార్యాలయానికి రీసెంట్గా టూలెట్ బోర్డు తగిలించారనమాట. అయితే ఈ టూలెట్ బోర్డు ఒకేసారి అక్కడ చూసిన వెంటనే అందరూ కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఏంటి అంటే వైసీపీ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు, వైసీపీ పార్టీని అనుకూలించే వాళ్ళు కూడా ఏంది ఒకేసారి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేంద్ర కార్యాలయం వైసీపీ కేంద్ర కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టారు అని చెప్పేసి అందరూ ఒక ఇంతగా షాక్కు గురయ్యారు. అయితే దీని మీద టీడీపీకి సంబంధించిన ఛానళ్ళలో పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మూసివేస్తున్నారు, అందుకోసమే కేంద్ర కార్యాలయాన్ని కూడా మూసివేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేంద్ర కార్యాలయం ఎందుకు మూసివేస్తున్నారు అనే దానికి ఒక సమాచారం అయితే వచ్చింది. ఒకసారి మీరు ఆ కేంద్ర కార్యాలయం చూడండి. చూసారు కదా, వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిగూడెంలో ఉంటుంది. అయితే యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, అర్థమైందా? పార్టీ అధికారంలో లేదు కాబట్టి కార్యకర్తల తాకిడి కూడా కొంచెం తక్కువే ఉంటుంది ఇప్పుడు, అర్థమైందా? అయితే ఇలాంటి సందర్భంలో ఈ బిల్డింగ్ అనేది అద్దె బిల్డింగ్, జగన్మోహన్ రెడ్డి గారి సొంత బిల్డింగ్ కాదు, అర్థమైందా? అయితే ఇక్కడున్న కేంద్ర కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరకు మార్చారు. కేంద్ర కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే మార్చారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎట్లా అధికారంలో లేము, ఎందుకు ఇంకా దానికి రెంట్ కట్టే అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు అది ఎట్లా రెంట్ బిల్డింగ్ కాబట్టి అక్కడ వదిలేసి తన ఇంటి వద్దకే కేంద్ర కార్యాలయాన్ని మార్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేంద్ర కార్యాలయానికి ఉన్న ఓనర్ ఉంటారు కదా, ఇది రెంట్ తీసుకున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అయితే ఈ బిల్డింగ్ ఓనరు టూలెట్ బోర్డు పెట్టారు. అయితే ఇంకా ఏమని ప్రచారం చేశారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని మూసివేస్తుండు, అందుకోసమే పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా టూలెట్ బోర్డు పెట్టారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఇది ఇక్కడ సంగతి అనేది ఇట్లా జరిగింది. కాకపోతే పార్టీకి నెగిటివ్గా ప్రచారం చేశారనమాట. యాక్చువల్లీ ఇప్పుడు సమాచారం వచ్చింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియదు. ఓకే మరి, థ్యాంక్ యూ.